కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి చిన్నమల్ అంజిరెడ్డి శుక్రవారం రోజున కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా నిరుద్యోగులు, పట్టభద్రులు గత బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యానికి, మోసపూరిత వాగ్దానాలకు బలయ్యారన్నారు. ముఖ్యంగా నిరుద్యోగ భృతి, ఉపాధి కల్పన పేరుతో రెండు పార్టీలు నిరుద్యోగ పట్టభద్రులకు తీవ్ర నష్టం చేశాయని తెలిపారు. ఎన్నికల సందర్భంగా తాత్కాలిక హామీలతో ఆకర్షించి రెండు పార్టీలు పట్టభద్రులను తీవ్రంగా మోసం చేశాయన్నారు. ఈ ఎన్నికలు విద్యావంతులైన ఓటర్లకే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కూడా కీలకమన్నారు. ఎందుకంటే ఏడాది కింద ప్రతి నెల నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ నేటికి ఏ ఒక్కరికి ఇవ్వలేదని, నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఓట్లు వేస్తే నిరుద్యోగ పట్టభద్రులకు ఉజ్వల భవిష్యత్తు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అందుకే నిరుద్యోగ పట్టభద్రులకు లోగడ జరిగిన అనుభవాలను, నష్టాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మోసాలను గ్రహించి బీజేపీకి ఈ ఎన్నికల్లో ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరారు. విద్యావంతుల పట్టభద్రుల గొంతుకై వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మొదటి ప్రాధాన్యత ఓటుతో తనను గెలిపించాలని అంజిరెడ్డి ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు, జిల్లా అధ్యక్షులు గంగారెడ్డి అండ్ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, మాజీ మేయర్ సునీల్ రావు, జిల్లా అధ్యక్షులు బస సత్యనారాయణరావు, రాష్ట్ర జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.